అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ పాము కాటుకు గురయ్యారు. ఫ్లోరిడాలో 2 పాముల్ని పట్టుకుని ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన 49 సెకండ్ల వీడియోను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోలో కెనడీ షర్ట్ టై ధరించి ఉండడం చూడవచ్చు. ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ లో ఉన్న ప్రముఖ వైద్యుడు మెహ్మద్ ఓజ్ ఇంటి ఆవరణంలో ఆయన 2 సదరన్ బ్లాక్ రేసర్ జాతి పాముల్ని ఒట్టి చేతులతో పట్టుకున్నారు. ఈ సమయంలో ఆయన భార్య చెరిల్ హిల్ జాగ్రత్త అని హెచ్చరించడం వినిపిస్తుంది. 2 పాముల్ని కుడి చేతిలో పట్టుకున్నప్పుడు వాటిలో ఒకటి హఠాత్తుగా ఆయన ఎడమ చేతిపై కాటు వేసింది. దీంతో ఆయన నొప్పితో చేయి విదిలించారు. అక్కడే ఉన్న మరో మహిళ మీకు పిచ్చి పట్టిందా అని అనడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. కెనడీని కాటు వేసిన పాములకు విషం ఉండదని, ఇవి ఫ్లోరిడాలో సాధారణంగా కనిపించేవని తెలిసింది. ఇదిలా ఉంటే వన్య ప్రాణులతో కెనడీ ప్రవర్తన గతంలోనూ చర్చనీయాంశమైంది. చనిపోయిన ఎలుగుబంటి పిల్లను న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ లో వదిలేశామని ఆయన అంగీకరించారు. అలాగే హైవేపై చనిపోయిన ఒక జంతువు శరీరం నుండి కొంత భాగాన్ని కత్తిరించుకున్నట్లు కూడా ఆయనపై కథనాలు వచ్చాయి. ఈ తాజా వీడియోపై అమెరికా ఆరోగ్య శాఖ స్పందించలేదు. అయితే పాము కాట తర్వాత కెనడీ బాగానే ఉన్నారని, ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఘటన తర్వాత ఆ పాముల్ని ఏం చేశారనే దానిపై స్పష్టత లేదు. Right.